సో, బెంబేలెత్తిస్తున్న భూ ప్రకంపనలు. అవును. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలను బెంబేలెత్తిస్తున్న భూ ప్రకంపనలనమాట. మనం చూసుకున్నట్లయితే హై స్కూల్ భవనానికి బేట్‌లో కూడా పడడం అయితే జరిగింది. మీరిక్కడ చూసుకోవచ్చు. ఏకంగా కొత్త బిల్డింగ్ అనమాట. ఈ కొత్త బిల్డింగ్ ఏకంగా బేట్‌లయితే వేసేసింది. ఒక్కసారిగా బయటకైతే తీసుకొచ్చారు మొత్తం అందరిని కూడానా. సో, మనం చూసుకున్నట్లయితే నిన్న ఆల్రెడీ చెప్పుకున్నాం. నిన్న ప్రకాశం జిల్లాలో మనకి చాలా ప్రాంతాల్లో, చాలా ఊళ్ళో అయితే ప్రకంపనలయితే వచ్చినాయని. వాటి దాటికి ఏకంగా స్కూల్ భవనం కూడా బేట్‌లో అయితే వేసింది. విద్యార్థులు భయంతో పరుగులైతే తీశారన్నమాట. మండల పరిషత్ కార్యాలయం వద్ద కూడా భూకంపానికైతే స్థానికులు, ఉద్యోగులు కూడా పరుగులైతే తీయడం అయితే జరిగింది. ఇది రెక్టర్ స్కేల్‌పై 3.1గా నమోదైంది. గుండ్లకమ్మ నదీ పరివాహక ప్రాంతంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు అధికారులు చెప్పారు. అద్దంకి 12 కిలోమీటర్ల దూరంలో పడమటగా ఈ భూకంపం కేంద్రీకృతమైంది. ఈ కేంద్రం నుంచి సుమారు 20 కిలోమీటర్ల వరకు కూడా భూకంపం అయితే వచ్చింది. 1967 మార్చి 27న ఒకసారి భూకంపం రాగా రెక్టర్ స్కేల్‌పై 5.4గా నమోదైంది. 1975 ఫిబ్రవరి 25న భూకంపం రాగా రెక్టర్ స్కేల్‌పై 3.9గా నమోదైంది. 2004 మే 28న మరోసారి భూకంపం వచ్చింది. రెక్టర్ స్కేల్‌పై 3.5గా నమోదైంది. 2015 ఫిబ్రవరి 15న మరోసారి భూకంపం వచ్చింది. రెక్టర్ స్కేల్‌పై 3.5గా నమోదైంది. ఇప్పుడు మళ్ళీ 2024 డిసెంబర్ 21న అయితే రావడం జరిగింది. ఇది మనకి 3.1గా నమోదైందనమాట. సో, ఈ విధంగా బెంబేలెత్తిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్‌లోని భూకంపాలనేవి. సో, ఇది మనకి ఈ విధంగా లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.